ఇక హైదరాబాద్లోని స్పా సెంటర్లపై పోలీసులు దాడులు చేశారు. మల్కాజ్గిరిలోని పలు స్పా సెంటర్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. స్పా సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. భవన యజమానులను పోలీసులు ప్రశ్నించారు. హైదరాబాద్లోని స్పా సెంటర్లపై పోలీసులు దాడులు చేశారు. మల్కాజ్గిరిలోని పలు స్పా సెంటర్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. స్పా సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. భవన యజమానులను పోలీసులు ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ పూర్తి అప్డేట్ చెప్తారు. ప్రవీణ్, చెప్పండి, ఏంటి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్? మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో ఏకకాలంలో దాదాపు 500 మంది పోలీసులతోటి 113 స్పా సెంటర్ల పైన సోదాలు చేయడం జరిగింది. ఈ స్పా అంటే నిబంధనలకు విరుద్ధంగా ఈ స్పా సెంటర్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు కొన్ని ఫిర్యాదులు రావడంతో ఆ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసులు దాడులు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కస్టమర్లకు సంబంధించినటువంటి డాటా రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేటువంటి అంశాన్ని క్వశ్చన్ చేసినప్పుడు ఎవరు కూడా ఈ డాటా మెయింటైన్ చేయకపోవడం, మరోవైపు స్పా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అందులో భాగంగానే పరువుల్ని ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి స్పా సెంటర్ల పైన కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా ఇలాంటి స్పా సెంటర్లకు రెంట్ కోసం అంటే ఎక్కువ డబ్బులు స్పా సెంటర్ల నుంచి వస్తాయి కాబట్టి రెంట్లు, అలాంటి వారికి రెంట్లకు ఇస్తున్నటువంటి యజమానులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. కొన్ని చోట్ల అక్రమాలు జరుగుతున్నాయి, మరికొన్ని చోట్ల అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వీటన్నిటినీ కూడా బేస్ చేసుకుని పోలీసులు ఏకకాలంలో మల్కాజ్గిరి సిపి సుమతి ఆధ్వర్యంలో ఈ సోదాలు కూడా కొనసాగించారు. మరికొద్ది సేపట్లోనే ఈ స్పా సెంటర్ల యొక్క దాడులకు సంబంధించి అధికారికంగా ఎంతమందిని అరెస్ట్ చేశారు, వీళ్ళు చేస్తున్నటువంటి చీకటి దందా ఏంటనేది మరికొద్ది సేపట్లో సిపి కూడా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్. ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఇక్కడ చేయడానికి ఎలిజిబుల్ అన్నట్టు. ఒకటి ఒక్క దగ్గర చేయాల్సింది ఒక దగ్గర అలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతాయి కాబట్టి సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. ఎవరికి ఉన్నదో వాళ్ళే ఎలిజిబుల్.